ఇక వనజీవి రామయ్య మృతికి సంతాపం తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా చిన్నకొడూరు మండలం గోనెపల్లి రామునిపల్లి గ్రామాలలో వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పంటల బీమా లేకపోవడంతోనే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఇవాళ రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా చేస్తామని శాసనసభలో బడ్జెట్లో నిధులు కూడా కేటాయించి మొండి చేయి చూపింది. నిజంగా పంటల బీమా చేసుంటే ఇవాళ రైతులందరికీ మేలు జరిగేది. అసెంబ్లీలో చెప్పి బడ్జెట్లో నిధులు పెట్టి పంటల బీమా చేయకుండా రాష్ట్ర రైతాంగానికి తీవ్రంగా అన్యాయం చేసింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. పంటల బీమా బడ్జెట్లో పాస్ అయ్యి కూడా చేయకపోవడం ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పు. అందువల్ల పంటల బీమా కింద రైతులకు ఏ రకమైన సాయం అయితే అందుతుందో ఆ రకంగా ఎకరానికి 25,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి రైతులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి ఈరోజు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు నేను చిన్నకోడూరు మండలం ఇబ్రాహీం నగర్ గ్రామంలో ఉన్నాను. ఇక్కడ ఏ రైతుని అడిగినా రుణమాఫీ కాలేదని చెప్తా ఉన్నారు. అంటే కేవలం ఒక 40 పైసలు రుణమాఫీ అయింది, 60 పైసల మందికి ఇంకా రుణమాఫీ కాలేదు. రైతు బంధు గురించి మాట్లాడిస్తే ఆటాన మందికి కూడా రైతు బంధు పడలేదు, ఇంకా ఆటాన మందికి రైతు బంధు డబ్బులే రానటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఈ రకంగా ప్రభుత్వం మాటలు ఎక్కువ, రేవంత్ రెడ్డికి చేతలు తక్కువ. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి. రుణమాఫీ అయిపోయింది అంటుండు. నేను మొన్న అసెంబ్లీలో అడిగిన, అయ్యా బట్టి విక్రమార్క గారు రండి, మా సిద్దిపేటలో ఏ ఊరికి పోదామో రండి, లేదు నీ మదిరే నియోజకవర్గంలో ఏ ఊరికి రమ్మంటే వస్తా, అందరికీ రుణమాఫీ అయితే నేను ముక్కు నేలకు రాస్తా, నువ్వు రాస్తావా అని అడిగిన. అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుతున్నారు తప్ప ఇలా గ్రామాల్లోకి వచ్చి మీరు మాట్లాడతలేరు. పాపం మా రైతుల పరిస్థితి ఏంది? ఇప్పుడు ఇక్కడ పెద్ద ఆయన కొంతం నర్సయ్య ఇలా మాట్లాడిస్తే పాపం వాళ్ళ రైతులు, నాకు రైతు బంధు పడలేదు, రుణమాఫీ కాలేదు, దాని సోపతికి ఇప్పుడు వడగళ్ళ వానబడి పంట అంతా కూడా నష్టమైందని చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి. కంచెగచ్చపల్లి భూముల ఇష్యూను